Hi guys, welcome back to the series. ఈరోజు అయితే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 383 ర్యాన్సమ్ నోట్ చేద్దాం. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి గివెన్ టూ స్ట్రింగ్స్ ర్యాన్సమ్ నోట్ అండ్ మ్యాగజైన్ రిటర్న్ ట్రూ ఇఫ్ ర్యాన్సమ్ నోట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ద లెటర్స్ ఫ్రమ్ మ్యాగజైన్ అండ్ ఫాల్స్ అదర్వైజ్. ఈచ్ లెటర్ ఇన్ మ్యాగజైన్ కెన్ ఓన్లీ బి యూజ్డ్ ఓన్లీ వన్స్ ఇన్ ర్యాన్సమ్ నోట్. ఓకే, ర్యాన్సమ్ నోట్ అనేది ఒక స్ట్రింగ్ ఇచ్చాడు, మ్యాగజైన్ ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. మనము మ్యాగజైన్లో ఉన్న స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని యూజ్ చేసి ర్యాన్సమ్ నోట్ని వాడాలి. ఒక్కొక్క క్యారెక్టర్ వన్ టైమే యూజ్ చేయాలి, అంటే ఫ్రీక్వెన్సీ 1 ఉండాలి ఒక్కొక్క దానికి. మనం ఏం చెక్ చేయాలి? ఇప్పుడు బి ఉంది, మ్యాగజైన్లో బి ఒక లెటరే ఉంది, కానీ మనకు కావాల్సింది ఏ. చేయలేం కాబట్టి ఫాల్స్. ఇప్పుడు ర్యాన్సమ్ నోట్లో ఏ ఉంది, కానీ మ్యాగజైన్లో ఏ ఉంది, బి ఉంది. ఫస్ట్ ఏని అయితే పెట్టచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఏని పెట్టడానికి ఇక్కడ లేదు, ఎందుకంటే ఒకసారి వాడింది మళ్ళీ వాడకూడదు. ఓకే, ర్యాన్సమ్ నోట్లో ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రీక్వెన్సీ చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఏ ఎన్నిసార్లు ఉంది? 2 times ఉంది. ఇక్కడ ఏ 2 times ఉందా లేదా, అంతే కావాల్సింది. ఇక్కడ ఏ 2 times ఉంది, ఇక్కడ ఏ 2 times ఉందా లేదా, లేదు. ఇక్కడ ఏ 1 time ఉంది, ఇక్కడ ఏ 1 time ఉందా లేదా, లేదు. అందుకని ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఎవరు తీసుకుందాం, న్యూ ఇంట్. సైజ్ ఎంత తీసుకుందాం? సైజ్ వచ్చేసి 26 కదా, 26 letters కదా. వాడు ఏమన్నాడు? ర్యాన్సమ్ నోట్ అండ్ మ్యాగజైన్ కన్సిస్ట్ ఆఫ్ లోయర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్ అన్నాడు. ఓకే, మళ్ళీ ఇంకొక ఫ్రీక్వెన్సీ 2, ఫ్రీక్వెన్సీ 1 అనుకుందాం. న్యూ ఇంట్ ఆఫ్ 26 characters, 26 లెంత్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ర్యాన్సమ్ నోట్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ 1 ఆఫ్ ఏం పెట్టాలి? ర్యాన్సమ్ నోట్ డాట్ క్యారెక్ట్ ఆఫ్ 5 అంటే ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఆ ఏ యొక్క ఆస్కీ క్యారెక్టర్ ఎంత? స్మాల్ లెటర్స్ వచ్చేసి 97 to 122 ఉంటుంది, అంటే 26 letters కాబట్టి. క్యాపిటల్ అయితే 65 to 90 ఉంటుంది. ఇప్పుడు ర్యాన్సమ్ నోట్లో మన దగ్గర క్యారెక్టర్ ఉంది, దాన్ని ఇంటీజర్గా మారుద్దాం. ఇంటీజర్గా మార్చి దేంట్లో నుంచి రిమూవ్ చేయాలి మనము? -97 చేసామనుకో ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ 1 ఆఫ్ 0 వచ్చేసి ఎన్నిసార్లు ఉంది? 1 time ఉంది. అలా అన్నీ పెట్టుకుంటూ పోతాం. మళ్ళీ సేమ్ దీనిలాగే ర్యాన్సమ్ నోట్ మ్యాగజైన్కి కాకపోతే మళ్ళీ ఫ్రీక్వెన్సీ 2 మ్యాగజైన్కి పెట్టేసుకుంటాం. ఓకే, మనకు ఫ్రీక్వెన్సీ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చెక్ చేయాలి మనం? ర్యాన్సమ్ నోట్లో 1 ఉంది, మ్యాగజైన్లో అసలు ఏం లేదు, అంటే ర్యాన్సమ్ నోట్లో ఎక్కువ ఉండకూడదు, అంతే. ర్యాన్సమ్ నోట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ 2 ఉంది, కానీ ఇక్కడ 1 ఉంది, అంటే 1 ఈజ్ లెస్ దాన్ 2 కదా. అందుకని ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 26, i ప్లస్ ప్లస్. ఇఫ్ ఫ్రీక్వెన్సీ 1 ఆఫ్ i ఈజ్ గ్రేటర్ దాన్ ఫ్రీక్వెన్సీ 2 ఆఫ్ i అయితే ఏంటి? రిటర్న్ ఫాల్స్, ఎల్స్ రిటర్న్ ట్రూ. అంతే. రన్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, సెమికోలన్ మన వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది మన చేతి దూలు ఎంత ఉందో. ఏదో ఒకటి మిస్టేక్ చేస్తూనే ఉంటాం. టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయిపోయి సబ్మిట్ చేస్తుంటాం. సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, డన్.